తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే టీటీడీ బోర్డు మాజీ సభ్యులకు నిబంధనలు పెట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను చైర్మన్ భూమన మీడియాకు వివరించారు. స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్స్ పోస్టులు భర్తీ చేయాలని ఆమోదించినట్టు తెలిపారు. టీటీడీ విద్యా సంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. పీఏసీ అభివృద్ధి పనులకు 1,88,00,000 కేటాయించాలని నిర్ణయించారన్నారు. 1,50,00,000తో ఔటర్ ఫెన్సింగ్ వేయాలని నిర్ణయించామన్నారు. టీటీడీ ఐటీ సేవల కోసం 12 కోట్ల రూపాయల నిధులు కేటాయింపునకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. దేవస్థానంలో చాలా మంది గతంలో 2014కు పూర్వమే నోటిఫికేషన్ ఆర్ఓఆర్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో పరిపాలనా సౌలభ్యం కోసమని కాంట్రాక్టు పొరుగు సేవల ఉద్యోగస్తుల్ని తీసుకోవటం ఆనవాయితీగా వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయటానికి 2014వ సంవత్సరాన్ని కట్ ఆఫ్ డేట్గా తీసుకొని నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబట్టటువంటి వాళ్ళనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అనేక ఉద్యోగస్తులు నోటిఫికేషన్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదం ద్వారా ఉద్యోగంలోకి రాబడ్డటువంటి వాళ్ళు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులకు కూడా జీవో వర్తించే విధంగా అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ తీర్మానం చేయటం జరిగింది. 1,88,00,000 రూపాయలతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఎస్సి అభివృద్ధి పనుల కోసమని టెండర్ ఆమోదం చేయటం జరిగింది. 1,50,00,000 రూపాయలతో బాలాజీ నగర్ తూర్పు వైపున అదేవిధంగా పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్ కార్డన్లో మిగిలిపోయినటువంటి ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం జరిగింది. మీకు అందరికీ కూడా తెలుసును, తిరుమల చుట్టూత ఈ ఫెన్సింగ్ను గత కొద్ది సంవత్సరాలుగా అటవీ క్రూర మృగాల బారిన పడకపోకుండా అలాగే భద్రతా కోసమని కూడా చుట్టూత ఫెన్సింగ్ వెయ్యాలన్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇప్పటికే దాదాపు 75-80% పైగా ఈ 7-8 సంవత్సరాలలో అయిపోయింది. మిగిలినటువంటి ఆ భాగానికి ఈ రోజున అనుమతిని తీసుకోవటం జరిగింది. 14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగస్తుల పాత సి టైప్ డి టైప్ కొత్త సి టైప్ డి టైప్ క్వార్టర్లలో మిగిలి ఉన్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.